డిస్గ్రాఫియా దేనికి సంబంధించిన అశక్తత? ఆన్సర్ ఆప్షన్ 3 లేఖనం. డిస్లెక్సియా అనేది పఠనం, డిస్ఫేసియా అనేది మాట్లాడడానికి సంబంధించిన అశక్తత. ఆంధ్రప్రదేశ్లో ఆంగ్ల మాధ్యమంలో ఉచిత పాఠశాల విద్యను అందించాలనే ధ్యేయంతో సక్సెస్ పాఠశాలను ఈ సంవత్సరంలో ప్రారంభించారు. ఆన్సర్ ఆప్షన్ 1 2008వ సంవత్సరంలో. జిల్లా స్థాయిలో నెబ్జల్ కార్యక్రమాన్ని పర్యవేక్షించు అధికారి. దీనికి సరైన సమాధానాలు ఆప్షన్ 2, ఆప్షన్ 3 రెండూ సరైనవే. ఈ సంవత్సరం నాటికి 100% నిలుపుదలను సాధించడం ఆర్ఎంఎస్ఏ లక్ష్యంగా ఉంది. ఆన్సర్ ఆప్షన్ 2 2020. క్రింది వానిలో ఒకటి పాశ్చాత్య విద్యా విధానంలో నెలకొల్పబడిన తొలి విశ్వవిద్యాలయం. ఆన్సర్ ఆప్షన్ 2 మద్రాస్ విశ్వవిద్యాలయం. 1857వ సంవత్సరంలో బెంగాల్, బొంబాయి, మద్రాసులలో మొట్టమొదటి విశ్వవిద్యాలయాలు స్థాపించడం జరిగింది. సెకండరీ స్థాయిలోనే వృత్తి విద్యను ఏర్పాటు చేయాలని సూచించిన కమిషన్ లేదా కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 1 కొఠారి కమిషన్. భార్యం లేని విద్య నివేదికలోని లోతైన అంశాలని విస్తారంగా ప్రస్తావించే డాక్యుమెంట్. ఆన్సర్ ఆప్షన్ 2 NCF 2005. క్రేనియల్ అనామాలిసిస్ ఒక. ఆన్సర్ ఆప్షన్ 1 క్రేనియల్ అనామాలిస్ అనేది ఒక మానసిక వైకల్యం. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 అధ్యక్షుడు. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రొఫెసర్ ఎస్ పాల్. సక్సెస్ పాఠశాలలో ఈ తరగతుల వారికి విద్యను ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నారు. ఆన్సర్ ఆప్షన్ 3 6 నుంచి 10వ తరగతి వరకు. క్రింది వానిలో ఒకటి ఆర్థికపరమైన రిజిస్టర్. ఆన్సర్ ఆప్షన్ 4 లెడ్జర్. డైట్ సంస్థలు దీని సిఫార్సుల మేరకు దేశమంతటా స్థాపించబడను. ఆన్సర్ ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం 1986 సిఫార్సుల మేరకు డైట్ సంస్థలను స్థాపించారు. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం 14 సంవత్సరాల లోపు పేద కుటుంబాల పిల్లలకు మంచి వసతులతో కూడిన ప్రైవేటు పాఠశాలలో చదవడానికి అవకాశం కల్పిస్తున్న ప్రాజెక్ట్. ఆన్సర్ ఆప్షన్ 3 ఏకలవ్య. – 2011 ప్రొవిజనల్ జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి. ఆన్సర్ ఆప్షన్ 1.
ఆట సమయంలో ఫుట్బాల్ జట్టులోని క్రీడాకారుల సంఖ్య? ఆన్సర్ ఆప్షన్ 2 11 మంది. వృధా స్తబ్దతలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ లేదా కమిషన్? ఆన్సర్ ఆప్షన్ 3 హాటాక్ కమిటీ. విద్యార్థి పాఠశాలలో ప్రవేశం మొదలు పాఠశాలను విడిచి వెళ్లే వరకు వారి సమగ్ర సమాచారాన్ని తెలియజేసేది? ఆన్సర్ ఆప్షన్ 1 క్రమాభివృద్ధి పత్రం. ఇతరుల అనుభూతులను, అనుభవాలను, బాధలను వారి స్థానంలో ఉండి ఆలోచించగల స్వభావాన్ని ఈ విధంగా అంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 సహానుభూతి. 1976లో భారత రాజ్యాంగంలోని ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు? ఆన్సర్ ఆప్షన్ 2 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. బాలల పుస్తకాల సంచి చట్టం ప్రకారం పుస్తకాల సంచి బరువు విద్యార్థి శరీర బరువులో ఎంత శాతం కంటే మించకూడదని తెలియచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 10%. ఖోఖో ఆటలో రన్నర్ని తాకడానికి ప్రయత్నిస్తున్న క్రీడాకారుణ్ణి ఎలా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 యాక్టివ్ చేజర్. ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించడానికి ఎక్కువగా ఉపయోగపడే సరైన పద్ధతి? ఆన్సర్ ఆప్షన్ 3 సహజ సామర్థ్య నికష. సాధారణ జనాభాలో స్వల్ప బుద్ధిమాంద్యత గల జనాభా శాతం? ఆన్సర్ ఆప్షన్ 3 2%. జాతీయ ఉపాధ్యాయ మండలి తూర్పు ప్రాంత కార్యాలయం ఇచ్చట కలదు? ఆన్సర్ ఆప్షన్ 1 భువనేశ్వర్. కొంతమంది మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఉండే అధిక దాహం, దప్పిక లక్షణాన్ని ఇలా అంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 పొలిడిప్సియా.